స్థానిక బోస్ రోడ్లోని గీతా భవన్లో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కొండవవేటి లక్ష్మీ పద్మావతి, కార్యదర్శిగా చీరెళ్ల లీలారాణి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు వీరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కొప్పు రావూరి కిషోర్, స్టేట్ ఈసీ మెంబర్ మద్ది రామకోటేశ్వరరావు, అమ్మవారి జయంతి కమిటీ చైర్మన్ కోట కృష్ణకిషోర్, కోట లక్ష్మీకుమారి, స్టేట్ వర్కింగ్ సెక్రటరీ మహిళా విభాగం, గుంటూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ సంక లక్ష్మీ నరసింహమూర్తి హాజరయ్యారు. గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు బీటీవీఎస్ నారాయణ, మాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థలైన గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థ గుంటూరు జిల్లా మహిళా విభాగం. ఈ యొక్క గుంటూరు జిల్లా మహిళా విభాగానికి ఈరోజు తెనాలి పట్టణానికి చెందిన కొండవీటి పద్మా గారిని నూతన అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షులు ఎన్నిక చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఆమె ఈ యొక్క 2 సంవత్సరాలు 2026-28 సంవత్సరాలకి బాధ్యతలు స్వీకరించి ఈ యొక్క సంస్థని వ్యవస్థని పటిష్టం చేసి మహిళల్లో విద్యా రంగము ఉపాధి రంగంలో అభివృద్ధి చేసే విధానానికి మహిళా సంఘం ద్వారా కృషి చేయడానికి, అదేవిధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఈరోజు మహిళల చేత చేయించడానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం సహాయ సహకారాలతో మహిళా సంఘం వారు నిర్వహిస్తారని చెప్పిన నుంచి ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి నూతన సభ్యత్వాల సేకరణ జరుగుతుంది. ఈ సభ్యత్వాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 525 రూపాయల సభ్యత్వాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో కూడా 18 సంవత్సరాలు నిండిన యువకులకి ఈరోజు జీవిత సభ్యత్వం అనేది తీసుకుంటే వీరి యొక్క అమూల్యమైన సభ్యత్వాన్ని రాష్ట్ర పటిష్టానికి రాష్ట్ర బలానికి ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా నన్ను నియామకం చేసి నియామక పత్రం ఇవ్వటం జరిగింది. ఈ గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా నాకు తోచినంత వరకు మహిళలకి జీవనోపాధిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అవకాశం ఇచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షురాలు చుండూరు ఉమామహేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.